అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇది చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. కొన్ని వేల మంది చూశాను. వాళ్ళంతా ఫస్ట్ ఫ్లోర్ లో దీనావస్థలో ఉన్నారు. నీళ్లు కూడా లేవు. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇక్కడ నియర్ బై ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడే ఉంటాను. టైం అండ్ అగైన్ ఇక్కడికి వస్తా, రాత్రి కూడా ఇక్కడే ఉంటా. ఉండి వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు, మళ్ళీ వీళ్ళని సురక్షితంగా బయట తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేసే వరకు నేను ఇక్కడే అండగా ఉంటాను. నేను అందరినీ చూశాను. వాళ్ళ బాధలు అయితే వర్ణాతీతం. చాలా బాధపడుతున్నా. ఒకసారి నేచర్ గత పాలకుల యొక్క వైఫల్యం బుడమేరు బ్రిడ్జ్ అయింది. అది ఎవరు నోటీస్ చేయలేకపోయారు ఈ 3 నెలల్లో. అది ఎప్పుడో క్లోజ్ చేసి ఉండాల్సింది. ఈ యొక్క ఎక్కువ వర్షం పడడం, ఎక్కడ చూసినా నీళ్లు వచ్చేయడం, దానివల్ల ఆ నీళ్లంతా వచ్చి టౌన్ మీద పడిపోయింది. నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇంత విపత్తు విజయవాడలో చూడలేదు. ఇది ఒక పెద్ద విపత్తిది. దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అన్ని విధాలు హ్యాండిల్ చేయాలి. నేను ఇక్కడే ఉంటాను. సర్వశక్తులు వినియోగిస్తాం. వాళ్ళని పూర్తిగా కాపాడుకుంటాం. నేను ఆ ఇండ్లపై ఉండే వాళ్ళకి అందరికీ ఒకటే భరోసా ఇస్తున్నా. అవసరమైతే మళ్ళీ వస్తాను ఇక్కడికి. నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా. పూర్తిగా వాళ్ళని అన్ని విధాలు రక్షించే వరకు నేను ముందుంటాం. అదే మరి ఇప్పుడు బోట్స్ అన్ని పెడతాం. వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ సరఫరా చేస్తాం. మంచినీళ్ళు పంపిస్తాం. మీరు కూడా తొందరపడద్దండి. ఎందుకు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నారంటే, ఇప్పుడు చేస్తానమ్మా అదే ఇప్పుడు మరుగా ఇప్పటి నుంచి ఒక గంటకి అదేమా ఇప్పటి నుంచి ఒక 25,000 మందికి నేను నోటీస్ చేశాను. భోజనం కూడా సరిగా లేదు, సదుపాయాలు లేవు, మంచినీళ్ళు కూడా లేవు. మొత్తం నేను డబ్ చేస్తాను. బోట్ల ద్వారా అవే పంపిస్తాను. ఎవరైనా ఆరోగ్యం బాగాలేకుండా ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు బయట తీసుకొద్దాం. నేను ఒకటే ఈ ప్రాంతంలో అందరినీ కోరుతున్నా, బిల్డింగ్లు ఉన్నాయి, కింద ఉండే వాళ్ళందరినీ ఫస్ట్ ఫ్లోర్లో అట్లా మీరు అకామిడేట్ చేయండి. కష్టకాలంలో మానవతా సహకరించండి. పూర్తిగా అందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఆఫీసర్స్ అందరినీ పిలిపిస్తాను. నేను ఇక్కడే ఉంటాను. నేను ఎక్కడికి పోవడం లేదు, ఇక్కడే ఉంటా. ఇక్కడే నియరెస్ట్ ఆలోచిస్తున్నా. నియరెస్ట్ కలెక్టరేట్ అంటున్నారు. అంతకంటే ఇంకా దగ్గరగా ఉంటే ఆ బిల్డింగ్లో ఉంటా. రాత్రి కూడా ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటా. మళ్ళీ వచ్చే వరకు మొత్తం హెల్ప్ లైన్ పెడతాను. హెల్ప్ లైన్ పెడతాను. ఇప్పుడే ఇస్తాను. ఆఫీసు పోతానే హెల్ప్ లైనే కాకుండా నేనే కూర్చుంటా. మీకు గంటకి మీకు న్యాయం జరిగే వరకు, అన్ని విధాలా కాపాడుకునే వరకు నేను ఇక్కడే ఉంటా. అన్నీ చేస్తాను. రెస్క్యూ టీంలు ఇక్కడ NDRF కావాలి, బోట్లు కావాలి. మనుషులు ఉన్నారు కానీ బోట్లు లేవు. ఏం చేయాలి అవన్నీ వర్కౌట్ చేస్తున్నా. బోట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాను. నేను వెళ్ళి కొంచెం ఆర్గనైజ్ చేసుకొని నేను మాట్లాడతాను. టైం టు టైం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవ్రీ అవర్కి ఇస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.